ఫైనల్ గా వెహికల్ అయితే చేసుకున్నాం అనమాట. ఇదే కార్ అయితే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో స్టార్ట్ చేస్తాం అన్నమాట. బ్లాగ్ మన కౌశిక్ నిన్ననే ల్యాండ్ అనమాట చెన్నై నుంచి. సో మనోడు వచ్చింది కదా, మనోడు కార్ చేస్తాడేమో, రెండు కలిసి ఇంకేమైనా ఎక్కడ వెళ్దామని చెప్పేసి అనుకున్నా. బట్ బ్యాటరీ డౌన్ అయిపోయింది డీజిల్ బండి, చాలా నుంచి తీస్తలేరు. అట్లా నా బండి పక్కకు పెట్టేసి మన కార్ ఇంకా ఫెయిల్ చేసుకొని అట్లా తిరుగుతూ ఉన్నాం. పాతింటి దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిన అనమాట. సో వాడు నిన్న ల్యాన్సర్ చెక్ చేసిన మా ఏరియాలోనే. సో వాడు కూడా తీసుకుంటా అని చెప్పేసి అంటే స్నాప్ చూపిస్తా ఇదన్నమాట. నిన్న వెళ్ళేసి మేము ఒక స్పిన్ కొట్టేసి వచ్చినాం. బండి అయితే ఓకే అనిపించింది. ఇప్పుడైతే నవీన్ సీట్ ఇచ్చేద్దాం. అప్పటి నుంచి మస్తు ఎంజాయ్ చేసిన కార్ అయితే. చలో అయితే ఇప్పుడు మనం ల్యాన్సర్ చెక్అవుట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇందాక నేను వీడియో చూపించిన కదా ఫోన్ వచ్చి. సో అనమాట మన వాళ్ళు అయితే వచ్చేసేసారు పాతింటి దగ్గర నుంచి ఫ్రెండ్స్. పైసలు పట్టుకొచ్చినావా? వెళ్ళగరా. సో మనకు కూడా కార్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. మన వాళ్ళు తిరగడానికి బాగుంటుంది, ఫ్రెండ్స్ కూడా అట్లనే ఫ్యామిలీ కూడా బాగుంటుంది అని చెప్పేసి, మైలేజ్ మంచి ఇస్తా అని చెప్పేసి డీజిల్ కోసం ఎక్స్పెషల్ గా చెక్ చేస్తున్నా అనమాట. కార్ కూడా మస్తు దుమ్ము ఉంది. జస్ట్ కౌశిక్ వచ్చి, యాక్చువల్లీ నేను కౌశిక్ గారి బయటికి వెళ్ళిన, మనోడు వచ్చేసి ఇక అరే అడు కార్ దిగా అని చెప్పేసి అన్నాడు. జస్ట్ గ్లాస్ కూడా క్లీన్ చేసుకొని వచ్చేసేసినాం. మస్తు దుమ్ము ఉంది కార్ అంతా కూడా. చూడండి చలో. కరెక్ట్ వదులుతలేవు. సో ఇప్పుడు మనోడు వచ్చేసి వినయ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, పాతింటి దగ్గర ఉంటారు. నాకు ఒక 1 వీక్ నుంచి అయితే కార్స్ పంపిస్తున్నాడు అనమాట. మనోడు చెక్ చేసిండు ఓల్డ్ సిటీలో అక్కడక్కడ కూడా. చూసినట్టే కార్స్ పైకి వర్క్ చేసినట్టు అనిపించినాయి. కొంచెం ఇది ఒకటి మాకు మంచిగా అనిపించింది. నిన్న డీజిల్ ఇక మన పెట్రోల్ అంత పర్ఫార్మెన్స్ ఉండదు కానీ, బట్ డీజిల్ కాబట్టి ఓకే అనిపించింది. మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి. సో మనోడు ఆ పాయింట్ లో ఓకే అనిపించి అన్నాడు అనమాట. నిన్న వెళ్ళి చెక్ చేసినాము, ఓకే అనిపించింది. చిన్న చిన్న వర్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓల్డ్ కార్స్ అంటే. అండ్ బండ్లకి రేట్ మాత్రం చాలా ఎక్కువ పెడుతున్నారు. అంటే ఇంకా ఓల్డ్ కార్స్ అంటే చాలా మంది అంటారు దీనికి ఏమొస్తాయి ప్రైస్ అని చెప్పేసి తీసి పడేస్తారు. కానీ ఇన్ రియాలిటీకి వస్తే అంటే లైవ్ లో మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలుస్తే ప్రైసింగ్ ఎట్లున్నాయి ఏం కదా అనేది. సో దానికి ఉందన్నమాట, దానికి ఉండే ప్రైసింగ్ వాటికి అయితే ఉందన్నమాట. చలో ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా వెళ్ళి సమ్ అమౌంట్ కట్టేసి కార్ చేసుకోవడమే. దాన్ని కూడా రెన్యూవల్ అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ అవన్నీ ఏదైతే మన దాంట్లో ప్రాసెస్ నడుస్తుందో అదన్నీ అయితే. బట్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే ఈ కార్ లో మెకానికల్ వర్క్స్ అన్ని అయిపోయి ఉన్నాయి అండ్ బాడీ వర్క్ కూడా మొత్తం అయ్యి ఉంది. ఆల్మోస్ట్ క్లీన్ కండిషన్ లోనే ఉంది. బట్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అనమాట. క్లచ్ కొంచెం హార్డ్ ఉంది అండ్ లోవర్ ఆర్మ్స్ చిన్న రిపేర్ ఉంది. అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ ఎందుకు తీసుకోలే అంటే, పెట్రోల్ కోసం ఎందుకు చూడలే అంటే వాడు పర్ఫార్మెన్స్ కోసం కాదు యాక్చువల్లీ. సెకండ్ హ్యాండ్ యాక్చువల్లీ వాడికి రీసెంట్ గా డ్రైవింగ్ నేర్చుకున్నమాట మనోడు. సో డ్రైవింగ్ కూడా కొంచెం ఫ్రీ అవుతుంది అండ్ మైలేజ్ కూడా బాగుంటది. మరి 8-9 అయితే మరి సింగిల్ డిజిట్ అయితే కష్టం కదా, అయ్యొద్దు కదా అట్లా. సబ్స్క్రైబర్ అనుకుంటారా? చలో థ్యాంక్ యూ. నైస్ మ్యాన్. సబ్స్క్రైబర్స్ ఇన్ పర్సన్ కలిసినప్పుడు షేర్ చేసుకుంటారు కదా, మస్తు అనిపిస్తుంది అంతా కూడా. అండ్ చలో ఎట్లా కార్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇక్కడ నుంచి నేను ఏరియా ఇవన్నీ చూపలేను, సమ్ ప్రైవసీ ఇష్యూస్. చలో బాయ్. చలో బాయ్స్, ఫైనల్ గా వెహికల్ అయితే చేసుకున్నాం అనమాట. ఇదే కార్ అయితే. సో కండిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం బండి పైన ఏదైతే పెయింట్ వర్క్ అవన్నీ చేపించినామో, ఇంకా డీటెయిలింగ్ లోపల కూడా ఏవైతే మనం చేపించినామో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయినాయి అండ్ అలైస్ కూడా వచ్చినాయి అనమాట. సో కార్ అయితే చూడడానికి ఇంతే, చాలా కార్ చెక్అవుట్ చేసిండు. బట్ అన్నిట్లో ఇది బెస్ట్ అనిపించింది మాకైతే, చూడడానికి లుక్స్ అయినా అన్నిట్లో కూడా. సో అట్లానే ఈ కార్ అయితే ఫైనల్ అయిపోయినాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు, క్లీన్ అయితే కనిపిస్తుంది బండి మొత్తం కూడా. అండ్ ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అనమాట.
గోల్డ్ కలర్ పెయింట్ ఫినిష్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంది బండి అయితే. డీజిల్ ఇంజన్ 2 లీటర్ ఇంజన్ వస్తుంది దీంట్లో. సౌండ్ అయినా కదా డెల్కో బెల్ట్ అట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట అంతే. ఇప్పుడు నైట్ ఎంతవరకు అనిపిస్తుందో ఐ డోంట్ నో, రేపు మార్నింగ్ వీలైతే చూపిస్తా. సో ల్యాన్సర్ కూడా మంచి వెహికల్ అనమాట. మీకు ఇంతకుముందుకు మీకు గుర్తుంటే ఎప్పుడురా మనం ఎప్పుడు చూపించినాం కదా ఏదో బ్లాగ్లా సాకిష్ణది. సో కౌశిక్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మీకు ఒకసారి పిక్ చేస్తా, అది ఒకటి ఫోటో చూపిస్తా చూడండి. మన దగ్గర కూడా సాయి కృష్ణ దగ్గర కూడా ల్యాన్సర్ ఉండే అనమాట, మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మస్తు ఉండే బండి. సో అది కూడా సేమ్ డీజిల్ మంచిగా ఉండే. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ ల్యాన్సర్లో ఎక్కుతున్నా. అండ్ ఇవి మాత్రమే కాకుండా మా మామ దగ్గర కూడా చిన్న మామ దగ్గర ఉండే అనమాట. ఇప్పుడు ఒక 3 years బ్యాక్ వరకు కూడా ల్యాన్సర్ ఉండే, ఒక 3-4 years మెయింటైన్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ ఇది చేసి చూద్దాం. దీని గురించి ఇక డీటెయిల్గా మనం మళ్ళీ రేపు అట్లా మార్నింగ్ చెక్అౌట్ చేద్దాం. వీలైతే ఒక స్పిన్ అట్లా వెళ్ళేసి వస్తే. బ్యాటరీ డౌన్ అయిందన్నమాట వెహికల్, చాలా నుంచి పక్కన ఉంది కాబట్టి అంతే. చలో హ్యాపీయా? డ్రైవింగ్ దీని పర్ఫెక్ట్ అవుతుంది ఇక. అరే ఒక్క గీత లేదురా బండి తీసుకున్నప్పుడు చూడాలిగా. ఎందుకంటే బ్యాటరీ చార్జ్ కావాలంటే నువ్వు తిరగాలి బండి కనీసం ఒక 1/2 hour 1 hour మినిమం ఆన్ ఉంటేనే కదా బ్యాటరీ రీచార్జ్ అయ్యేది. అయితే నార్మల్ బ్యాటరీ వీక్ ఉంది కాబట్టి అవుతుంది. దీంట్లో మనం సాయికృష్ణ బండి కూడా ఈ ఇంటికాడ పెట్టింది 1 year పక్కకు పెట్టింది. ఎందుకు? బ్యాటరీ కోసమే. అంటే బ్యాటరీ కొంచెం ముష్కిల్ అయిన ఉండే, దొరికే టైం కల్లా మనోడు ఇంట్రెస్ట్ చూపించలే కార్ పైన, అట్లా పక్కకు పెట్టేసిన అన్నమాట. అండ్ ఇగో ఇక్కడ మనం డిస్కషన్ చేస్తున్నాం, వీళ్ళేమో రేవ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఎగ్జాస్ట్ నోట్ అన్ని స్నాప్లు అవి నడుస్తూ ఉన్నాయి. సరే ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చేసింది. మేబీ వీడియోస్ లో ఇప్పటి నుంచి మనకి 2 కూడా కనిపించబోతున్నాయి. యాక్చువల్గా ప్రాజెక్ట్ చెప్దాం అనుకున్నా మీకు, బట్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయ్యి ఉన్నాయి బండ్ల. సో మనం డీసెంట్ గా పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటుండే, ఏదో మోడ్ చేసి మనలాగా పర్ఫార్మెన్స్ మోడ్స్ అలాంటి ఏం ఇంట్రెస్ట్ లేదు మనకి. జస్ట్ ఒక కార్ కావాలి మనం తిరగడానికి ఫ్రెండ్స్ తోటి అండ్ ఫ్యామిలీతో అట్లా తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి. అండ్ డ్రైవింగ్ కూడా రాదు కదా, కొత్త దాని మీద ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం అని పాత తీసుకొని కొంచెం యూజ్ చేసుకొని దాని తర్వాత మేబీ తీసేస్తుండొచ్చు అంతే. చలో లెట్స్ హ్యావ్ ఏ స్పిన్, ఒక డ్రైవ్కి అయితే వెళ్ళేసి చూద్దాం దాంట్లో కూడా. అండ్ నిన్న నడిపినప్పుడు అయితే నాకు కొంచెం పికప్ లో అనిపించింది, మేబీ ఏరియాలో కూడా. సో మనం బయటికి వెళ్ళి కూడా చూద్దాం. చలో ఫేస్ ఇలా బాగాలేకుండొచ్చు, కొంచెం మేనేజ్ చేసుకోండి. ఏంటంటే అసలు అన్ప్లాన్ చాలా ర్యాండమ్ గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. జస్ట్ కాల్ చేసిన మనోడు కార్ తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు, చలో షూట్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసేసిన అనమాట. యాక్చువల్లీ రేపు మార్నింగ్ తీసుకునే ఉండే ప్లాన్, బట్ థింగ్ ఏంటంటే రేపు ట్యూస్డే రోజు ఏమైనా కొనొద్దని చెప్పేసి అంటారు కదా. సో అట్లా అని మండే రోజు నైట్ కాబట్టి ఈరోజు భోగి కూడా. సో హ్యాపీ సంక్రాంతి అందరికి. చలో మాటలు ఎక్కువైపోతాయి, డ్రైవ్కి వెళ్ళిపోతుంది. లెట్స్ గో. ఇంకోటి దీనికి ఇంజన్స్ ఇవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసేసినారు, ఫ్రీ అయింది. నా బండ్లో నాకు ఇది ఒక్కటే ప్రాబ్లం అనిపిస్తుంది, డోర్ కొంచెం ఇంజన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది అన్నమాట. చలో లెట్స్ గో. ఆహా, అండ్ ఇంట్లో మొత్తం యూనిక్ ఉంటుంది సీట్ ఇవన్నీ సెట్టింగ్స్. మన దాంట్లో ముందుకే ముందుకు వెనక జరుపుకోవాలంటే ఇక్కడ ఉంటుంది కదా దాని లివర్, దీనిలో ఇట్లా ఇది అని ఇట్లా ముందుకు వెనక అనుకోనమాట. అట్లా చాలా ఉన్నాయి ఈ కార్లో, రేపు మార్నింగ్ చూపిస్తాను ఇంకా డీటెయిల్గా. ఇప్పుడైతే డ్రైవ్కి వెళ్దాం. సో మీకు ఫుల్ చూపిస్తా ఎట్లా ఉందనేది. సో ఇప్పుడు ఏదైతే మనకి బెల్ట్ సౌండ్ వస్తుందో అది వచ్చి డైనమో బెల్ట్ సౌండ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట ఈ ఓనర్ అయితే. చూద్దాం ఇంకా మెకానిక్స్ మన టెక్నీషియన్స్ కూడా చూపించాలి వెహికల్ అయితే. అండ్ దీని మీటర్ అయితే 200 చూపిస్తుంది అండ్ డీజిల్ కాబట్టి 5000 RPM. రెడ్ లైన్, రెడ్ లైన్ లోపలికి వెళ్తుంది, 5000 లోపల కూడా వెళ్తుంది, ఆల్మోస్ట్ 6000 కూడా వెళ్తుంది ఐడియాలో కూడా. చలో లెట్స్ గో. ఎదుగురా ఈ సీట్ కూడా ప్రాబ్లం ఉందంట. బ్రేక్స్ కొంచెం వీక్ ఉన్నాయి. సాగర్ బండి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. నువ్వు డ్రైవ్ చేస్తున్నావు సాగర్? నేను నడపలేదు, అట్లానే మీకు అడుగుతున్నా.
నేను చూసిన బండి కానీ ఎప్పుడు నడపలే నేను. చలో బ్యాక్ సైడ్ వచ్చేసిన కౌశిక్ కూడా ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ అయితే కొడుతున్నా అన్నమాట. నా ఇంప్రెషన్స్ ఏంటంటే పెట్రోల్ అంత అయితే డీజిల్ ఎప్పుడూ పర్ఫార్మెన్స్ ఇవ్వదు. సో అదే బిహేవియర్ అయితే కనిపిస్తుంది అన్నమాట. బట్ స్మూత్ అయితే ఉంది. ఇంకా మైలేజ్ ఓరియంటెడ్ చూస్తాం కాబట్టి పర్ఫార్మెన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ యా అండ్ రేర్ స్పేస్ వచ్చేసి స్పేషియస్ అయితే ఉంది. బట్ ఇక్కడ నుంచి క్లియరెన్స్ ఏమంటే మన టై సపోర్ట్ అయితే చాలా పూరింది అనుకోండి. చాలా కిందికి ఉంది అనమాట సీటింగ్ అనేది. అంటే నా కార్ తో కంపేర్ చేస్తున్నా. ఆబ్వియస్ గా అట్లాంటి అంటే ఒకే జనరేషన్ కార్స్ ఒకటి కాంపిటీషన్ లో తీసిన కార్స్ కాబట్టి దానికి ఇది కాంపిటీషన్ లో తీసిన కార్ కాబట్టి దాంతో కంపేర్ చేస్తాం అంతే. అండ్ ఆఫ్టర్ మార్కెట్ థింగ్స్ అయితే ఉన్నాయి ఇట్లా. అండ్ డీజిల్ కార్ కామన్ వైబ్రేషన్స్ అనమాట. చలో కొంచెం దగ్గర తెచ్చుకో. లైట్స్ ఆన్. చలో సైడ్ బై సైడ్ 2 బ్రదర్స్ లాగా అనిపిస్తున్నాయి ఇప్పుడైతే. ఒకటి మైలేజ్ ఓరియంటెడ్, ఇంకోటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇప్పుడైతే మన దాంట్లో నైస్ మ్యాన్. ఇంకా మన దానికంటే లాన్సర్ ఇంకా విత్ ఎక్కువ ఉంటుంది అనమాట. బాడీ ఇంకా వైడ్ ఉంటుంది అనమాట. ఇంకా స్టెబిలిటీ ఇవన్నిటిలో కూడా లాన్సర్ కొంచెం అడ్వాన్స్ ఉంటుంది ఇంకా కూడా. సారీ నైస్ మ్యాన్. చలో కొన్ని ఫొటోస్ ఇట్లా తీసుకుందాం ఇంకా అట్లనే. ఇప్పుడు చూడండి అలైస్ కూడా ఉన్నాయి కదా. సో అవి ఏం పెద్ద బ్రాండెడ్ అలైస్ ఏం కాదు, నార్మల్ లోకల్ వే. దానికి యూజ్డ్ వన్నే పెయింట్ చేసినారు అనమాట. బట్ పెయింట్ ఫినిష్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఓవరాల్ నైస్ కలర్ కూడా అంతా కూడా బాగుంది. లోపల క్యాలిపర్స్ అండ్ డ్రమ్స్ వచ్చేసి రెడ్ కలర్ పెయింట్ చేయించినారు. నైస్ కాంబినేషన్ మ్యాన్. మస్తు కొడుతున్నాయి రెండు కూడా క్లాసిక్ కార్స్. మస్తు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీకు ఇంకేం కావాలి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కమెంట్స్ చెప్పండి. చలో రైటా, కంగ్రాచులేషన్స్. మంచిగా వేసుకో, ఇక మంచిగా నేర్చుకో. కానీ గీతలు పెట్టక బండికి. కౌశిక్ చలో ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దాం? అంతేనా? ఆల్రెడీ కాఫీ వేసేసినాక కౌశిక్ ఇంకో కాఫీ కావాలా? కొంచెం సర్ది అయింది అన్న అట్లానా? మనం సర్ది అయిపోయింది, జ్వరం వచ్చింది పిల్లాడికి. చలో ఇంకో డ్రైవ్ అయితే కొట్టేసేద్దాం. మన డే ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఐఎమ్ రియలీ సారీ, చాలా దుమ్ముంది బండి అయితే, ఏమనుకోకండి. సబ్స్క్రైబర్ కూడా ఏమనుకున్నారా ఇందాక చూసి. మెల్ల దేను కౌశిక్ ఎంజాయ్ చేస్తాడు కౌశిక్. అసలు ఇందాకనే అంటున్నమాట మనోడు, అరే నేను కూడా రాకరాకు వచ్చినా మంచిగా కార్ తీద్దామని చెప్పి అనుకున్నా, బ్యాటరీ డౌన్ అయిపోయింది అని చెప్పి బాధపడ్డాడు. మన ఉందిగా బ్రో అని చెప్పేసి ఇచ్చినాయి, మస్తు ఎంజాయ్ చేస్తున్నమాట. ఎట్లా అనిపిస్తుంది కౌశిక్? అరే అప్పుడు నువ్వు ఎగ్జాస్ట్ అయ్యింది అప్పుడు నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు నడిపినప్పుడు? ఓన్లీ ఇంటేక్ ఒకటే కదా అప్పుడు? యాల లెక్క దిగేస్తున్నావు. కంట్రోల్ కౌశిక్, కంట్రోల్. సో ఇందాక దాంట్లో మీకు రేర్ చెప్పినా కదా స్పేస్ అని చెప్పేసి. ఐ మీన్ ఇక్కడ నుంచి మనకి ఏదైతే డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, అది చాలా తక్కువ ఉంది అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే కూర్చున్నా అట్లా దాంట్లో కూర్చోలేకపోయినా, కొంచెం నాకు అదే తక్కువ అనిపించింది. బట్ ఇన్ కంపారిజన్ చేసుకుంటే మన కార్ కంటే ఇంకొంచెం అది ప్రీమియం ఉంది అనమాట. లాన్సర్ అంటే ఆబ్వియస్ గా ప్రీమియమే, మిస్టిబిషి అంటే. సో అట్లా అంటే నేను అరే ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు అందరు ఎట్లుంటారు అంటే మనం ఏదైనా చెప్పినాం అనుకో పాయింట్, అందరు ఎట్లా అంటే నీ కార్ కాబట్టి నువ్వు పైన చెప్పుకుంటున్నావు అంటే ఒకటే సెగ్మెంట్ కిందకి వస్తాయి. సెడాన్ అయినప్పటికీ ఒకటే ఇయర్ అయినప్పటికీ కూడా అది డీజిల్, ఇది పెట్రోల్. అది డీజిల్ లో పర్ఫార్మెన్స్ ఇస్తాయి, ఇది పెట్రోల్ లో. దాంట్లో పెట్రోల్ వర్షన్స్ కూడా ఉంటాయి. బట్ స్పెసిఫిక్ గా డీజిల్ 2000 cc అది అయినప్పటికీ కూడా మైలేజ్ వర్షన్ అయిపోయింది సార్. మైలేజ్ చెప్పగానే 17 ఇస్తుందంట. ఆబ్వియస్ గా సేల్ చేసేటప్పుడు ఎవరైనా పాజిటివ్ చెప్తారు అనుకోండి, కొంచెం నంబర్ 2 ఎక్కువ చెప్తారు అనుకోండి. సో చూడాలి ఇంకా రియల్ లైఫ్ లో ఎంత ఇస్తుందో. మనోడు రేపు వెళ్ళి అంతా తిరుగుతాయి చెప్తున్నా సింగల్ నంబర్స్ ఇక్కడ. చలో బాయ్స్, ఆ బండి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నప్పుడు మన బండికి పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. చలో లెట్స్ గో. మరి అంత డ్రాగ్ ఏం చేయగా కానీ చూపిస్తుంది.
వచ్చేసేయండి. చలో, పెట్రోల్ ఈజ్ పెట్రోల్ బ్రో, ఎంతైనా ఆ స్మూత్నెస్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ ఉంటుంది మనకి. అంటే మనకి డీజిల్ టార్క్ ఉంటుంది, దీనిలో ఇది ఉంటుంది. నాకు సెడాన్స్ లో పెట్రోల్ నాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం సెడాన్ తీసుకునేది పర్ఫార్మెన్స్ వెహికల్, స్టెబిలిటీ బాగుంటాయి, ఇవన్నీ టర్మ్స్ లో చూసుకుంటాం కాబట్టి ఓకే. అది అంటే మన పర్సన్ టు పర్సన్ అది చేంజ్ అవుతుంది అనుకోండి, వాళ్ళ ప్రయారిటీస్ అవన్నీ కూడా, వాళ్ళ యూసేజ్ కూడా డిఫరెన్స్ ఉంది కదా. మనమేమో ఫన్ కోసం తీసుకునేది, పర్ఫార్మెన్స్ గా ఏమైనా బిల్డ్ చేద్దామని చెప్పి తీసుకున్న వెహికల్, అదేమో డ్రైవింగ్ నేర్చుకుందాం, అట్ ద సేమ్ టైం ఒక మంచి వెహికల్, ఒక కార్ తీసుకుందాము, మైలేజ్ కూడా కావాలి కాబట్టి. సో డీజిల్ ఈజ్ ఓకే థింగ్ అనమాట. చలో, అది అండ్ బాయ్స్, ఇవన్నీ చూసి మీరు ఎంజాయ్ మాత్రమే చేయండి. ఇలాంటి వాటితో మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ కార్ తీసుకొని ఇట్లా వెళ్ళడం ఇవన్నీ చేయకండి. చాలా ఎక్స్పీరియన్స్ తోటి చాలా చూసి చాలా ప్రికాషన్స్ తీసుకొని చేస్తాము. డే టైంలో ఇవన్నీ నడపాము, నైట్ టైం ఎంటీ రోడ్స్ ఉన్న టైంలో మాత్రమే చేస్తాము ఇవన్నీ కూడా. సో యా, చూసి ఎంజాయ్ చేయండి, కానీ రియల్ లైఫ్ లో చేయకండి, ఎందుకంటే చాలా డేంజరస్ థింగ్స్ అనమాట. కనిపించినంత ఈజీగా ఉండదు, రోడ్ మీదకి వచ్చినప్పుడు లైఫ్ చాలా రిస్క్ లో ఉంటాయి మనకి కూడా. సో యా, సీట్ బెల్ట్స్ అన్ని కూడా వేర్ చేయండి.